ప్రజలందరూ గానీ, మనం పూజ చేసే భక్తులందరూ, సనాతన ధర్మం తెలిసిన హిందూ భక్తులు, ప్రజలందరికీ ఇది ఒక మెసేజ్ నాన్న. మనం శ్రావణ మాసం ఎట్లా చేస్తామో, కార్తీక మాసం కూడా అలా చేయాలి. సంవత్సరంలో ఇట్లా శ్రావణ మాసం, కార్తీక మాసం కొన్నిసార్లు మనకి మాలలేసి ఇట్లా ఈ విధంగా మాన్పిస్తున్నాడు. మాంసాహారాన్ని తగ్గించి పూజల్లో పెడుతున్నాడు కాబట్టి ఈ మాత్రమన్నా ఆయుష్లు ఆరోగ్యాలు ఉంటాయి. ఉత్త తినుకుంటూ చేసుకుంటూ కూర్చుంటే అర్ధాయుష్లు ఆరోగ్యాలు క్షీణించి తొందరగా మానవజాతి నశించిపోతుంది. అందుకే దేవుడు రకరకాలుగా అయ్యప్ప స్వామి రూపంలోన, ఆంజనేయ స్వామి రూపంలో, వరకుంజనేయ స్వామి రూపంలో, ఇప్పుడు కార్తీక మాసం శివయ్య రూపంలో, కనకదుర్గం రూపంలో, వెంకటేశ్వర స్వామి రూపంలో ఇట్లా ఈ విధంగా మాలలు లేపించి భక్తిని ఈ విధంగా ముందుకు తీసుకుపోయి రక్షిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ మనిషి జాతి ఆడ తెలుసుకుంటుంది. మాలలు వేస్తారు, మళ్ళీ తీసిన వెంటనే మళ్ళీ కర్మ స్టార్ట్ చేస్తారు. శివుడు మేనిఫెస్టో ఏం పెట్టినాడు? ఒక్క పూట తిని 3 పూటలు స్నానం చేయాలి. కానీ నందీశ్వరుడు వచ్చి రాంగ్ చెప్పినందుకు ఆయన కూడా శాపం పొందినాడు. కానీ మనుషులు ఏం చేస్తారు? 4 పూటలు తినికి రెడీ కానీ ఒప్పుడు స్నానం చేసేకి అలసత్వము, సోమర్తనము. తర్వాత తినే దాంట్లోన మేనిఫెస్టో ఎప్పుడైనా ఒక పూట భోజనం పెట్టినాడు. అల్పారం పొద్దున తీసుకునొచ్చు, లేదంటే సాయంత్రం ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా పెట్టినాడు అల్పారం. కానీ మనం ఏం చేస్తున్నాము? అల్పారం 3 పూటలు తీసుకుంటూ మరి రకరకాల పదార్థాలు అన్నీ కంటి కోరినవి. తర్వాత 4వది మళ్ళీ టీ, కాఫీతోన ఏదైనా స్నాక్స్ అవి. లేదంటే ఇంకా ప్రత్యేకంగా వారాల్లోనే సండేలు గిండేలు ఇంకా మటన్, చికెన్, మటన్తో రకరకాలుగా జంతు బలులతో చేస్తారు. ఇది మీ మనిషి జాతి తెలుసుకుంది. అందుకే అలా నాశనం అయిపోతున్నారు. ఒకప్పుడు పెద్దలు భయం భక్తితోన అప్పుడు డబ్బు లేక తినలే. ఇప్పుడు డబ్బులు అందరికి సమానం చేశాడు భగవంతుడు. నీ ఇంట్లో ఏముంటుందో సౌకర్యం ఇంట్లో కూడా అది ఉంటుంది. కాకపోతే ఆశలో డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనిషి దారి తప్పి కలియుగానికి బలైపోతున్నాడు. కలియుగరాజుకి వాడు కళ్యాణుడు పట్టుకొని మిమ్మల్ని నాశనం చేస్తున్నాడు. కానీ భగవంతుడు ఇప్పుడు వీరభద్ర వచ్చి మనల్ని రక్షిస్తూ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ, కలిబారి నుంచి కాపాడుతూ, మానవజాతిని వెలిగిస్తూ, కర్మ సిద్ధాంతం చూపిస్తూ, ప్రపంచ దేశాలకి మనుషులకి గుణపాఠం నేర్పి పాలించే రోజులు దగ్గరలో ఉండే బతకాలి. జయ బతకాలంలో మరియు